ఇందులో యువతకు, గ్రామీణ ప్రాంతాలకు, పరిశోధనకు, పెట్టుబడులకు, ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేయడం జరిగింది. దేశంలో ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక ప్రగతి ఈరోజు ప్రజలైతే ఆకాంక్షిస్తున్నారో ఆ ఆకాంక్షలకు రెక్కలు విచ్చేటువంటి బడ్జెట్ ఇది. ఆ దిశలోనే ఈ సంవత్సరం బడ్జెటు ఆర్థిక పరిశోధకులు, మేధావులు, రాజకీయ అవగాహన కలిగినటువంటి వాళ్ళందరి మన్ననలు పొందినటువంటి బడ్జెట్ ఇది. ఇది రాష్ట్రాల వారీగా కాకుండా ఒక దేశం సంబంధించినటువంటి, దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి బడ్జెట్గా చూడాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని స్థాయిల అవకాశాలు వాళ్ళు చూస్తారు. ఈరోజు దేశానికి సంబంధించినటువంటి బడ్జెట్, దేశానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి స్వరూపంతో ఈ బడ్జెట్ పొందుపరచడం జరుగుతుంది. నేను ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు కూడా చెప్పేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, అది తూచా తప్పకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము బాధ్యతతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా కొనసాగిస్తుందని మనం చేస్తాం. అది రైల్వేలకు సంబంధించి కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, ఈ రకంగా డెవలప్మెంటల్ యాక్టివిటీలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా, అది గ్రామీణ అభివృద్ధి నుంచి మొదలు పెడితే, వ్యవసాయ రంగం నుంచి మొదలు పెడితే, పొదుపు సంఘాల నుంచి మొదలు పెడితే, మరి ఎన్నిక అయినటువంటి గ్రామీణ సంస్థలు కావచ్చు, పట్టణ సంస్థలు కావచ్చు, అన్ని రకాలుగా కేటాయింపులు ఇందులో ఇవ్వడం జరిగింది.